తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువైయున్న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం తెల్లవారుజామున తీర్థపు బిందె సేవతో ప్రారంభమైన షష్ఠి వేడుకలు 7 రోజుల పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని మంత్రి వాసంశెట్టి సుభాష్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు క్యూలో బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి రావడం జరిగింది. పూర్వజన్మ సుకృతం కింద భావిస్తా ఉన్నాను. నేను పుట్టి పెరిగిన తర్వాత ఎప్పుడు ఈ గుడికి రాలేదు. మరి ఎలా మిస్ అయ్యానో కానీ మరి 1100 సంవత్సరాల క్రితం గుడిది. మరి అదే విధంగా లోపల చూస్తే అంతా మరి భక్తి భావాలతో నిండిన జనాలందరూ రావటం, చాలా క్రమశిక్షణతో వెళ్ళటం, మరి మన రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రసాదాలు కానీ ఈ యొక్క క్యూ లైన్ పాటించడం కానీ భక్తులు ఎవరో ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. దేవుడు ఉన్నాడనే దానికి ఇది నిజంగా అది ఒక ఎగ్జాంపుల్ కింద భావించవచ్చు. మనం ఏదేమన్నప్పటికీ ఈ గుడి ఇంత పురాతనమైన గుడి మరి పలు జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే భక్తులు ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి ఎంతమంది లక్షల్లో వచ్చే భక్తులను అందరినీ కూడా ఒక క్రమశిక్షణలో అలాగే ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తున్న మరి ఎమ్మెల్యే గారు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమన్నప్పటికీ ఇలాంటి గుళ్ళు ఇలా వెలుగులో ఉండాలి. మరి ఈ ప్రసాదాలు మరి మన కూటమి వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రసాదాల నాణ్యత కూడా పెరిగింది ప్రతి చోటని. భక్తి భావాలతో ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా భక్తి భావాలతో ప్రజలందరూ కూడా బాగా పెరిగింది భక్తి భావాలు కూడా. ఎందుకంటే ముట్టుకుంటే చనిపోయే రోజు వచ్చింది. అది అధిగమించి జనాలందరూ కూడా భక్తి భావాలతో ఉంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అందరికీ భక్తులందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు. ప్రతి ఏటా పంచమి తీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీవారి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కూతురితో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బాధితులను ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో హోంశాఖ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేరగాళ్లు రాజకీయ నాయకులైనా అధికారులైనా సరే ఎలాంటి హోదా ఉండదన్నారు. నేరం చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, పోలీస్ స్టేషన్లకు వచ్చి డాబు దర్పం ప్రదర్శిస్తూ హడావిడి చేసే వాళ్లను తీసుకుపోయి లోపల వేయమని పోలీసులకు ఆదేశించారు. పేదలు, సామాన్యులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు, పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం తెలిపారు. రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ ఒత్తిడి లేకుండా మీరందరూ మీ ఉద్యోగాలను నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకందరికీ అవకాశాలు కల్పిస్తుంది. నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ ఉద్యోగం మీకు ఉపాధి కాదు. ఈ ఉద్యోగం ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే బాధ్యత మీ మీదనే ఉన్నది. మేమెంత చేసినా మీరు వ్యవహరించే విధానంతోనే ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయి. బాధితుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నాను. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం బాధితులకు, అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు ఏందో కనుక్కొని ఆ ఫిర్యాదును పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకు, హత్యలు చేసిన వాళ్ళకు, ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని రీడిఫైన్ చేసుకోండి. పోలీస్ అంటే నేరగాడు భయపడి తీరవలసిందే. పోలీస్ పేరు వినిపిస్తే కబ్జా కోరైనా, డ్రగ్స్ వాడేవాడైనా, లేకపోతే చెరువులను, కుంటలను, నాలాలను ఆక్రమించుకునే వాడైనా, లేకపోతే నేరాలు చేయాలన్న ఆలోచన ఉన్నవాడు పోలీస్ పేరు చెప్తే భయపడాలి. వాళ్ళను భయపెట్టండి. బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండండి. అప్పుడే నిజమైన పోలీస్ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీసు వాళ్ళే, కానీ అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనేది కూడా పోలీసు వాళ్ళే. ఇది అందరు పోలీసుల వల్ల రావడం లేదు. కొద్దిమంది పోలీసుల వ్యవహారం అంత పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా, విమర్శల్ని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడి చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నాను. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి. పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో, పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు అమర్యాదగా వ్యవహరిస్తే మీరు మర్యాదగా ఉండడం వల్ల అది చేతగాంతనంగా కొన్నిసార్లు సమాజానికి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ విషయంలో మీకు స్పష్టత ఉండాలి. ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి టాప్ టు బాటం నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఒక్కటే. బీయింగ్ అనే చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ హోమ్ మినిస్టర్గా నేను మీకు ఇస్తున్న ఆదేశం ఒక్కటే. పేదల పట్ల, సామాన్యుల పట్ల, బాధితుల పట్ల మీరు సానుభూతితో ఉండండి. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించండి. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉడుపిలో రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడి బైక్తో పాటు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు. ఈచ్ వన్ ఎంటర్ప్రెన్యూర్ వన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం. కొందరు వైసీపీ నేతల వల్ల చంద్రబాబుకు ప్రాణహాని ఉంది. సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ స్మిత, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు, పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటాం. హోంశాఖ విద్యోత్సవాల్లో తెలంగాణ సీఎం రేవంత్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.